నంద్యాల జిల్లా ఎదుటివారి కష్ట సమయాలలో వారికి సహాయం చేయడానికి ఎలాంటి ప్రత్యేకమైన అర్హత అవసరం లేదని, ఎదుటివారి కష్టాలలో సహాయం చేయడానికి వారిని ఆదుకోవాలనే మంచి మనసు, సహాయం చేయగల గుణం ఉంటే చాలని తెలుసుకున్నాడు ఆ యువకుడు. అతనే ఫరూక్ నగర్ వాసి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు షేక్ అబ్దుల్లా. చిన్ననాటి నుండి కష్టపడి పనిచేస్తూ కష్టం యొక్క విలువ తెలిసినవాడు. ఒకసారి తన తల్లికి ఆరోగ్య సమస్యలో జరిగిన ఒక సంఘటన కష్టాల్లో ఉన్న వ్యక్తికి ఎదుటి వారి సహాయం ఎంత అవసరమో తెలుసుకున్నాడు. నాటి నుండి తన వంతు సహాయంగా కష్టాల్లో ఉన్న ఎదుటివారిని తన కష్టార్జితం నుండి సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నాడు. కరోనా సమయంలో తనతో పాటు అతని స్నేహితుడు ఫరూక్ సహాయంతో దాదాపు 13 లక్షల రూపాయలు తోటి నిత్యావసరాల కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని పంపిణీ చేశారు. ఈ విధంగా అనేక సహాయ సహకారాలు అందిస్తూ సామూహిక వివాహాలకు సైతం తన వంతు సహాయంగా తోడ్పాటును అందించారు. నేటి వరకు ఆ ప్రక్రియను ఆపకుండా కొనసాగిస్తున్నారు. అందుకు అనుకూలంగా ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు రాజకీయ అనే ప్లాట్ఫామ్ ద్వారా తనకు సాయం పడుతుందని రాజకీయ అరంగేటం చేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వెల్కమ్ టు డిఎక్స్ న్యూస్. ఈరోజు మన ముందు అత్యంత చిన్న వయసు నుండి కూడా తన వైపు నుండి ప్రజలకు తన సహాయం చేసే గుణం. అయితే ఏం చేస్తున్నాను, సహాయం చేయాలన్న ఆలోచనే తప్ప ఎవరు చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను అనే ఆలోచన లేకుండా కేవలం సహాయం చేయాలి, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర నుంచి 5 రూపాయలు ఇవ్వాలి అనే ఒక ఆలోచన కాన్సెప్ట్ తోటి ముందుకు సాగుతున్నాను. వారే మన అబ్దుల్లా గారు. చిన్న వయసులో నుండే కూడా సేవా కార్యక్రమాలు, అదేవిధంగా రాజకీయ అరంగేటం, మన జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ రాజకీయ బీజాన్ని వేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి తొలి అడుగు వేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఫరూక్ నగర్ 7వ వార్డు నుండి ప్రస్తుతం తన రాజకీయ ముందుకు తీసుకొని పోతున్నారు. సో ఎందుకు రాజకీయంలోకి రావాల్సి వచ్చింది ఇంత చిన్న వయసులో? మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఎవరినైనా ఇన్స్పిరేషన్ భావించి సో ఈ విధంగా రాజకీయంలోకి వచ్చి ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే తలంపు ఎందుకు వచ్చింది? అసలు రాజకీయం గురించి ఆయనకి ఏం తెలుసు అనేటువంటి అంశాలను ఈరోజు మనం అబ్దుల్లా గారితో మాట్లాడి తెలుసుకోబోతున్నాం. అన్న ముందు నమస్కారం. అంటే అబ్దుల్లా గారు, చిన్న వయసు మీది, అంటే సమాజంగా మనం చూసామంటే రాజకీయంలో ఒక వయసు వచ్చిన తర్వాత, అంటే వాళ్ళకి అనుభవం ఉన్న తర్వాత రాజకీయంలో ఏదో చేయాలి అంటే వారి ఒడుగుదుడుకులు, వారి జీవితాలను చూసేటువంటి ఇబ్బందులు చూసి, నేను పడిన ఇబ్బందులు నాకు ఈ విధంగా జరిగింది, సో నా వల్ల ఏదైనా సహాయం చేయాలి ప్రజలకు, ఎవరైనా ఇబ్బందులు బాధితులు గురి అయితే వాళ్ళకి సాయం చేయాలనే ఒక ఆలోచన, ఒక తలంపు ఉంటుంది. సో అలాంటిది మీకు చిన్న వయసు నుండే సేవా కార్యక్రమాలు, అట్ ద సేమ్ టైం రాజకీయంలో రావాలను అని ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే మామూలుగా మా ఇంట్లో నేను పెద్దోని, నలుగురు అన్నదమ్ములు అన్నాను. నేను చాలా రకాలుగా కష్టపడి కింద నుంచి పైకి వచ్చినాను. నేను ₹1 డబ్బులు లేకుండా చాలా కష్టాలు పడినాను.
మా అమ్మకు ఒకసారి హార్ట్ ఆపరేషన్ జరిగింది హైదరాబాద్లో. జరిగినప్పుడు నా ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను నేను నుంచి. చేస్తే అమ్మకి ఇంకా హెల్త్ బాగలేదురా అంటే వాళ్ళు నాకు లేదురా మేము వస్తాం రా బెడ్ దిగి అమ్మకు అని వాళ్ళు నా ఫ్రెండ్స్ రావడం హైదరాబాద్కు. అప్పటి నుంచి నేను కూడా మా అమ్మకు ఎట్టయితే వీళ్ళు హెల్ప్ చేశారో మా ఫ్రెండ్స్, నేను కూడా సేవా కార్యక్రమం చేయాలా. మా అమ్మకు ఎంత కష్టపడిందో వేరే వాళ్ళు అట్లా కష్టపడకూడదు. అప్పుడు బ్లడ్ మనం దొరకాలంటే దాదాపు మా అమ్మకు ఆపరేషన్ జరిగి 14 సంవత్సరాలు జరిగింది ఆపరేషన్ జరిగాయి మా అమ్మ. అప్పుడు ఎంత నుంచి ఒక్క రూపాయి ఆశించకుండా మా ఫ్రెండ్స్కి నా ఒక్క ఫోన్ చేస్తే వచ్చేసాను నా దగ్గర. అప్పటి నుంచి నేను కూడా ఒక సేవా కార్యక్రమం చేయాలా, ఏదో ఒకటి మా అమ్మకు ఎట్లా కష్టపడినా వేరే వాళ్ళకు అట్లా ఇబ్బంది కలగకూడదని నేను కూడా అప్పటి నుంచి బ్లడ్ డొనేషన్ చేయడం కానీ దాదాపు ఇప్పటికి నేను లాక్డౌన్లో కూడా చేశాను. ఫస్ట్ 12 సంవత్సరాలు చేస్తున్నాను. దాదాపు 55 సార్లు ఇచ్చాను బ్లడ్ డొనేషన్ కానీ బ్లడ్తో సహా. ఇప్పుడు ఎన్నిసార్లు డొనేషన్ చేశారు? ఇప్పుడు దాదాపు 40 సార్లు ఇచ్చాను. ప్లేట్లెట్స్ వచ్చేసి 5 సార్లు ఇచ్చాను. బ్లడ్ డొనేషన్ 40 సార్లు, ఓన్లీ ప్లేట్లెట్స్ వచ్చేసి 10 సార్లు ఇచ్చారు. మంచిగా. మనము ఇప్పుడు చాలా కష్టపడినాము. మనము వేరే వాళ్ళు కష్టపడకూడదు ఉద్దేశంతో మేము కూడా రాజకీయాలు రావడం జరిగింది. చాలామంది నాకు తెలిసిన వాళ్ళకు నేను ఒక వర్కర్ నేను ఏమంటే నాకు ఒక షాప్ ఉంది, వర్కర్ షాప్ ఉంది, ప్లస్ ఒక పైపులు అంగడి ఉంది, స్టీల్ రైలింగ్ పైప్ షాప్. నాకు 5 మంది వర్కర్స్ ఉన్నారు నా దగ్గర. వాళ్ళు అందరూ బీదోళ్ళే, వీళ్ళకి ఏదైనా చేయాలా. నేను దాదాపు షాప్ పెట్టి కూడా 12 సంవత్సరాలు అయిపోయింది. సో ఎంతమంది ఉంటారు మీ దగ్గర పనిచేసి? దాదాపు 5 మంది ఉన్నారు. 5 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో చేయాలా అనే ఉద్దేశంతో ఫస్ట్ నేను మన కోట్ల దగ్గర మనము పోయి మాట్లాడి కోట్ల సురభాకరం దగ్గర పోయి మన రాజగురు అంటే నాకు చెప్పంటే మనకు ఆయనగా ఆయన ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ పార్టీ చేరడము. మన కాంగ్రెస్ పార్టీలో మేము అన్ని సంవత్సరాలు చేసినాము. కానీ 7 సంవత్సరాలు దాదాపు ఇది సేవా కార్యక్రమాలు చేసి మనం ఇది ప్రోగ్రామ్ తీసుకురావాలి కాంగ్రెస్ పార్టీ మనం గుర్తించలేదు. అట్లందుకు మనము ఒక ఫోన్ చేసి నాకు ఫిరోజనమా ఉండి రేవత్తులా మీకు టీడీపీలో బాగుంటుంది, మీకు మీ స్థాయి మీకు ఉంటుంది. మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు వచ్చారు? దాదాపు మనము ఎలక్షన్ 7 సంవత్సరాలు అయినా వచ్చి 7 సంవత్సరాలు అంటే 2019 ఉండే అప్పుడు. 2019 అంటే టీడీపీ గవర్నమెంట్ అయిపోయి మళ్ళీ కొత్తగా ఎలక్షన్స్ 2014లో టీడీపీ గెలిచింది, 2019 వైసీపీ గెలిచింది. సో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే మీరు కాంగ్రెస్ లో వచ్చిన కోటేశ్వర ప్రకాష్ రెడ్డి గారిని సంప్రదించి వాళ్ళ ద్వారా మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఓకే, అంటే ఎట్లుంటుంది కాంగ్రెస్ పార్టీలో మీరు అప్పుడు ఉన్నప్పుడు? అంటే నా అన్ని విధాలు బాగానే ఉండేనా. కానీ కొంతమంది మనము ఎదుగుతున్నామంటే మనం ప్రోగ్రాం చేస్తున్నామంటే ఎవరో తొక్కాలని చూస్తూనే ఉంటారు. అయినా కానీ మనము ఎవరేం చెప్పినా కానీ ఎవరికి మనం భయపడకుండా మన ప్రోగ్రాంలు మనం చేసుకుంటాం మేడం. కానీ అది ఎవరి వల్ల తప్పు జరిగిందో ఎవరికి ఎవరు అమలు పోయినా మాకు కూడా తెలియదు. మనకు ఇస్తారు మైనార్టీ వాళ్ళకి సీట్ ఇస్తారు, మైనార్టీకి సీట్ ఇస్తారని లాస్ట్లో మనకు బాధ కలిగించి మనం వద్దు హాస్పిటల్ ఉండవు. ఎమ్మెల్యే టికెట్ ఆశించినారు అంటే ఎవరినా ఆశ ఉంటుంది కదా. టికెట్ అంటే ఏ టికెట్ అని? ఎమ్మెల్యే టికెట్ 2024 కన్ఫామ్గా మైనార్టీ వాళ్ళకి ఇస్తారు, మీరు చేసుకున్నారు. నేను శరీరంతో మాట్లాడతామని మన లక్ష్మీనరసింహరావు చెప్పడం జరిగింది. కానీ అవి లాస్ట్లో ఏం జరిగిందో ఏమో మనకు కూడా తెలియదు. సో టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పుడు భంగపడినారు, ఇవ్వలేదు. సో అంటే రాజకీయ డబ్బులు తీయన పలుకుబడి తీయగా అవసరం వచ్చే మనిషి కదా మనకి ఇచ్చినారు. అంటే మనం అన్ని సంవత్సరాలు కష్టపడి వచ్చిన వాళ్ళకు మనకు కాంగ్రెస్ పార్టీ లెక్కలు చేయలేదు. మనం కాంగ్రెస్ పార్టీ కోసం మనం పార్టీ మారలేదు. కాంగ్రెస్ పార్టీలో ఎంత సర్వే చేసినా కూడా గుర్తింపు లేదు, టికెట్ ఆశించినప్పటికీ టికెట్ ఇవ్వలేదు. అదే ప్రధాన కారణం. అంతేనా? సో అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో వచ్చినారు. కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. ఇప్పుడు ఉండేది ఏది? గతంలో మనం ఎప్పుడైతే తెలంగాణ డివైడ్ అయిందో అప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తెలంగాణ కావచ్చు మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు వెనుకబడింది. ఇప్పుడు మనకు మొన్న జరిగే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది, అధికారంలోకి వచ్చింది. సో అట్లాంటిది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు. కాంగ్రెస్ పార్టీకి మంచి బలం కూడా వీక్ ఉంది. సో అలాంటి టైంలో కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మనకు సెంట్రల్ లోపల మనకు కాంగ్రెస్ పార్టీ రావాలనే ఉద్దేశం, రాహుల్ గాంధీ ప్రధాని చేయాలనే ఉద్దేశంతోనే మనము రాజకీయాలు రావడం జరిగింది. ఏమంటే కొంతమంది రాజకీయ నాయకులు మనం అదే మనం చేసే పనులకు వాళ్ళు నచ్చదనో లేదా మనం చేస్తున్న పైకి దూతామనో మనం తొక్కాలని చూసినారు. ఎందుకు మనము ఇంకా ఉండకూడదు వాళ్ళకు కూడా ఇది లేనప్పుడు వర్గాలు ఎందుకు మనం అని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి సీసీ పెట్టి టీడీపీ రావాలి. మీరు కాంగ్రెస్ పార్టీలో పెద్దవాళ్ళు మీ నాయకులకు లేదు చెప్తాము, లేదు 2 నెలల టైం పడుతుంది, 2 నెలలు పడుతుంది, మేము సర్దు చెప్తాము అని అట్లనే చెప్పినారు. అట్లనే గడిచిపోయింది. సో మళ్ళీ మిమ్మల్ని సంప్రదించలేదా? లక్ష్మణ్ ఫోన్ చేసినారు.
దాదాపు ఒక 10 సార్లు ఫోన్ చేసి దాని వస్తాయి దగ్గర మాట్లాడతాను. లేదు కొంచెం ఉండు బాగుంటుంది మీరు అంటే నాయకుడు పోతే ఎట్లా మనకు పార్టీ కష్టం ఉంటుంది నాకు ఫోన్ చేసినారు. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే ఇప్పుడు మాట్లాడతాడు, బాగానే ఉంటాడు ఇప్పుడు మనం. సో పార్టీలో మారేటప్పుడు కూడా వద్దన్నాడు. మన లక్ష్మణ సింహాన్ని ఫోన్ చేసినాడు, మనం మోహన్ రావు మనకు మామూలుగా అయితే గోకృష్ణ మీద మనకు ఒక ఫోన్ కూడా వస్తాం. మనం వచ్చి 7 సంవత్సరాలు చేసినాం కదా అని వీళ్ళతో మాట్లాడదామనే ఒక మాట కూడా లేదు. అవు వీళ్ళు 7 సంవత్సరాలు చేసినారు పార్టీ గురించి, వీళ్ళకు మాట్లాడి ఏదో ఒకటి అందరూ కలుపుకోపోదామనే మాట కూడా లేకుండా గోకృష్ణ మీద. ఇంకా అట్టినప్పుడు మేము ఏం చేయాలా ఉంటే ఇంకా. సో గోకృష్ణ రెడ్డి గారు మిమ్మల్ని సంప్రదించలేదు, మీరు పార్టీలో సేవ చేస్తున్నారని మేము సంప్రదించలేదు, మనకు ఎవరు ఫోన్ చేసి మాట్లాడలేదు. సో మీరు ఇంకా అంటే పోయి పార్టీ మారేటప్పుడు మీరే మారారా లేకపోతే వాళ్ళ పార్టీ నుంచి నాయకులు ఎవరు మేము లేదండి సంప్రదించాం? మనకు ఆల్రెడీ చెప్తున్నారు, చాలా మంది చెప్తున్నారు, నాకు ఆపర్చునిటీస్ వచ్చినాయి ఇక్కడ నుంచి చెప్పినారు. ఆల్రెడీ నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ క్యాండిడేట్గా నేను పోటీ చేశాను. 65 ఓట్లు పడినా. చాలా మంది డబ్బులకు ఇది చేసినా కానీ మనం డబ్బులు అమ్ముడుకోకుండా ఫార్మర్లో 7 వార్డుకు నేను కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేశాను. నేను మస్తన్ బాబా ఇండిపెండెంట్ ఉన్నప్పుడు అంటే మీకు కాంగ్రెస్ పార్టీ అంటే మొన్న లాస్ట్ కౌన్సిల్ ఎలక్షన్లో నేను పోటీ చేసినాను. 65 ఓట్లు పడినాయి. అందరూ డబ్బులు అమ్ముడుపోయినా నేను డబ్బులు అమ్ముడుకోలేదు. 4 ఓట్లు పడినా కానీ నిలబడి ఉండాలా, నిజాయితీ కానీ నిలబడి అట్లనే ఉన్నాము. అయినా కానీ మనకు కాంగ్రెస్ పార్టీ గుర్తించామంటే మనం కొంచెం బాధ కలిగించి ఒత్తులేని బయటకు వచ్చేస్తాం. సో తెలుగుదేశం పార్టీ ఉంది, మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది. సో వైఎస్ఆర్సీపీ పార్టీని కాదని మేము తెలుగుదేశంలోకి ఎదుగుతాం అంటేనా. ఇప్పుడు నంద్యాలకు మన ఫారూక్ అన్న అంటే ఇప్పుడు ఒక బ్రాండ్, ఏమన్నా చేయాలంటే ఒక ఫారూక్ అన్న చేస్తారు. ఆ నమ్మకంతో అదిగా మన జరిగిన యాక్సిడెంట్, ఫారూక్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఆ అల్లాదేతో ఆయన బతికినాడు. మనం ఏమనుకున్నామంటే ఏదో ఈసారి మా పెద్దన మన కోసం చేస్తారు, ఈయన దేవుడుగా నాకు కాపాడినాడు, నిందాలంగా సేవ చేయాలనే ఉద్దేశం ఉందేమో, దేవుడిగా పంపించే అనే ఉద్దేశంతో మనం కూడా మనసులో కొంచెం బాధ కలిగించి మనమే పోదాము అని పార్టీలో పార్టీ మీద అభిమానంతో పోయినారు. అంటే అప్పుడు మీకు కౌన్సిలర్ తరఫు నుంచి ఎవరు సంప్రదించలేదా? లేదన్నా, వైసీపీ నుండి మిమ్మల్ని ఎవరు సంప్రదించలేదు మా పార్టీలో రండి అని. అంటే మీరు పార్టీ రాజ్యాంగం చేసిన విషయం తెలిసిందే, బయటకు వచ్చింది అది అంటే మనం చెప్పలేదన్న. మనం ఎన్నిసార్లు చెప్పుకుంటూ కూర్చుంటాము. అదే వైసీపీలో ఎవరు మేము సంప్రదించలేదు? లేదన్నా. మీరు కూడా వైసీపీని ఎవరైనా సంప్రదించలేదు? లేదన్నా. డైరెక్ట్ పోయినారు, తెలుగు పార్టీలో జాయిన్ అయినారు. మన ఫిరోజన వచ్చాను ఇంటి దగ్గరికి, రాజులా బాగుంటుంది అన్నాడు. మా నాన్న ఫస్ట్ ఫార్మాను బాగా క్లోజ్ ఉన్నాడు, దాదాపు 25 సంవత్సరాల ముందు మాట్లాడినాము. సరే చేద్దాం మనం కూడా అని చెప్పినాము, వచ్చేసినాము. ఫిరోజ్ భాయ్ గారు పిలిచినారు, పార్టీ జాయిన్. సో ఎట్లుండేది ఎలక్షన్ల ముందర? ఇప్పుడు వైపు అధికార పార్టీ వైసీపీ, మరోవైపు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది. ఇటు బీజేపీ, ఇటు జనసేన, ఒకవైపు తెలుగుదేశం పార్టీ. మనం బాగుంది. మనకు ఇప్పుడు చాలామంది చెప్తా అంటే మనకు అమ్మఒడి రావడం లేదు, ఇది రావడం లేదు కదా. ఎవరికైనా సరే ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. అంటే షాప్ పెట్టి దాదాపు 13-14 సంవత్సరాలు షాప్ పెట్టేటప్పుడు నా దగ్గర ఉంది ఇద్దరు అన్నదమ్ములే. ఇప్పుడు 15 మంది ఉన్నారు. అంటే కష్టపడితేనే పైకి వచ్చినాం మేము కూడా. అటువంటి మనకు 6 నెలలు ఒక టైం అనేది ఇవ్వాలి కదా. ఒక 6 నెలలు టైం ఇస్తే మనకు ఏదైనా మనకు డబ్బులు రావాలన్నా అన్ని విధాలుగా మనకు పథకాలు అందుతాయి. ఎవరికంటే మనకు మామూలుగా మనకు డబ్బులు పంచాయతీ పెద్ద సంగతి కదా. ఆ డబ్బులు సంపాదన కూడా తెలియాలంట. ఆ డబ్బులు సంపాదన ఏంది మన చంద్రబాబు నాయుడు బాగా తెలుసు. మన ఇండస్ట్రీ ఏమైనా రావాలన్నా కానీ, మనకు ఏమైనా ఫ్యాక్టరీస్ రావాలన్నా కానీ ఆ డబ్బుల్లో కొంచెం బాగా తీసి అందరూ ప్రజలకు బాగా చేస్తారని నమ్ముకుంటూ మేము టీడీపీ రావడం జరిగింది. మళ్ళీ ఒకవేళ మీకు కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరన్నా మళ్ళీ వచ్చి సంప్రదించి తిరిగి మా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేయని చెప్తే? లేదన్నా, ఇప్పటికైతే ఆ ఆలోచన లేదు. మన ఫిరోజన్న నాయకత్వంలోనే మనం నడవాలనుకున్నాము. తర్వాత ఏం జరుగుతుందో దేవుడు దిగాలి. మీకు ఎవరోసారి కాంగ్రెస్ పార్టీలో తిరిగి వచ్చేస్తే మళ్ళీ మనం పడుదల రాబోతుంది, అధికారం మనకు రాబోతుంది, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కొంచుకోబోతుందని చెప్తే? లేదు, నాకు చేసినాము. ఆల్రెడీ నాకు నిందారావు జిల్లా పరిషత్ పోస్ట్ ఇచ్చినారు. మళ్ళీ స్టేట్ లెవెల్ కూడా మన మస్తాన్ సార్ నాకు విధాలు చెప్పినారు. స్టేట్ లెవెల్ కూడా నేను పోస్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు తీసుకోలేదు, ఆ పోస్ట్ కూడా తీసుకోలేదు. నేను పోలేదా ఆఫీస్ దగ్గర కూడా పోలేదు. వద్దున్నా, నేను సైలెంట్ ఉండాలనుకుంటున్నా. మన కాంగ్రెస్ పార్టీలో ఎందుకు మనం పోలేదనుకుంటున్నా, పని నేను చూసుకుంటాను. తర్వాత పెద్ద ఆక్సిజన్ జరగడము, మా టీడీపీ రావడం. ఫారూక్ నగర్ నుంచి మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారా? లేదన్నా, టీడీపీ యువ నాయకుడు అంతే. ఇన్ఛార్జ్ అయితే కాదు? లేదన్నా, మన సైలపన ఇన్ఛార్జ్. సో ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ రాబోతున్నాయి కదా? అంటే మనము ఎలక్షన్లో 10 మంది వచ్చామన్నా.
ఏం పోస్ట్ వచ్చినా కానీ ఏం వచ్చినా మన లాగా వస్తాయని నమ్మకం. చాలామంది ఫస్ట్ నుంచి 25 సందర్భాలు కేసులు పెట్టించుకుని ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, నిజాయితీ ప్రదేశం చాలా మంది. వాళ్ళకు ఫస్ట్ వాళ్ళకు న్యాయం చేసేస్తారు మన తర్వాత. సో మీకు ఇలాంటి ఆశలు లేవు, అట్లాంటివి కేవలం పార్టీకి సేవ చేసుకుంటారు. సో ఎట్లుండేది అప్పుడు వాతావరణం, ఎట్లుండేది వాటిలో? నా వాటిలో దేవుడి వల్ల వాతావరణం అంతా బాగుంది. నా ఫ్యూచర్ అన్నప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎక్కువగా చెప్పాను, ఎన్నికల కంటే ముందు ప్రచారం చేసేటప్పుడు వాటర్ పరిస్థితి ఎలా ఉండేది అంటే ప్రతి ఒక్కరు మనకు టీడీపీకే ఓటేయాలా. మనకు ఇప్పుడు ఫస్ట్ మనకు నేను చెప్తాను, మా ఇంటి ముందరనే కాలువలు రోడ్లు వేస్తున్నారు. ఆ రోడ్లు చూస్తే మనకు నా దగ్గర వీడియో కూడా తీసే టైం పడుతుంది. అలా పందులు, కుక్కలు ఎట్లంటే అలా ఇవేతుంటాయి. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలేదు. ఆ రోడ్డు వేసినా కానీ అది సరిగా లేదు రోడ్ అది. ఆ కుక్కలు ఇప్పుడు మొన్న కూడా మన కుక్కలుగా పిచ్చి కుక్కలు ఉన్నారు కుక్కలు. మనం చెప్పినాం అన్నారు, లేదో అలా మాట్లాడి మనం చేసామని చెప్పాము. మనకు ఫ్యామిలీతో మనకు మంచి పేరు ఉంది. నా దేవుడి వల్ల మన వేరే వాటిలో నాకు నేనే ఏమంటే తలిపిరిపేట మనది. తలిపిరిపేట నుంచి మన ఫార్మర్ వర్క్ చేయబట్టి 25 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ఒకరితో గొడవలే, ఒకరితో మంచిదానే పోతున్నాం, మంచిగా చేసుకుంటున్నాం. మనకు ఏమైనా సేవా కార్యక్రమం చేయాలన్నా కానీ మనకు మన ఫాదర్ ఒకటి వాటిది కాదన్నా, ఎక్కడి నుంచి ఫోన్ చేసినా కానీ ఇప్పుడు చెప్తున్నాం మనం. నేను మన ఫారూక్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు, ఎస్ఎండి ఫారూక్ అని. ఎప్పుడు ఒక 2 నెలలు నెల ముందు కుల మతాల అతీతంగా ఒక బీరువా కానీ, పెళ్ళిళ్ళకు ఒక మంచం కానీ, మా తరపు నుంచి బియ్యం కానీ ఏదో ఒక సాయం చేస్తూనే ఉంటాం మనం. దాదాపు చేపట్టి కూడా 12-14 సంవత్సరాలు సేవా కార్యక్రమాలు. ఏమంటే ఫస్ట్ ఎవరు చెప్పుకోలేదు, పార్టీలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంచెం సోషల్ మీడియాలో మన మీడియాలో ఎంచుకోవడం జరిగింది. సో గతం నుంచి మీరు సేవా కార్యక్రమం చేస్తున్నాం. అదే అమ్మ కూడా హార్ట్ ఆపరేషన్కి 13-14 సంవత్సరాలు. అప్పటి నుంచి చేయాలనే ఉద్దేశంతోనే అప్పటి నుంచి స్టార్ట్ చేసినాం. చేయాలి మనం ఏదో ఇప్పుడు ఫస్ట్ మనం బీదోళ్ళలో కొన్నాము. ఇది 4 రూపాయలు దేవుడు ఇచ్చాడు. ఆ 10 రూపాయలు వచ్చే దాంట్లో మనకు ₹2 ఖర్చు పెట్టి బీదోళ్ళు మనకు కూడా మీరు కదా. మంచిది. అంటే ఇప్పుడు సంపాదన అందరికీ సంపాదన ఇచ్చాలనే ఆలోచన ఉంటుంది, కానీ సేవ చేసే ఆలోచన కానీ చాలా తక్కువ ఉంటుంది. చేయాలనేటువంటి తపన కావాలా, చేయడానికి మనం మనస్తత్వం ఉండాలా, ముందుకు రావాలా. సో ఇంకా ఎలాంటి సేవ కార్యక్రమం చేయాలి? ఇంకోటి నా మనసులో ఒక కోరిక ఉంది. 2-3 సంవత్సరాలు అనుకుంటున్నాను, కుల మతాలకు అతీతంగా దాదాపు ఒక 15 పెళ్ళిళ్ళు చేయాలని నేను బాగా ఇది చేసుకొని వచ్చాను. అది దేవుడు ఎప్పుడు ముందుకు సాగిస్తాడని చూస్తున్నాను. చేస్తా, 100% చేస్తాను. ఒక 6 నెలల సంవత్సరం చేస్తాను. కుల మతాలు అతీతంగా చేయాలని ఒక కోరికలు చేస్తాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది చూస్తున్నాను, ఆడ రేపు జరిగింది, ఈడ రేపు జరిగింది, ఇది అట్ట జరిగింది, చాలామంది బీదోళ్ళు ఉంటారు. ఒక అమ్మాయి పెళ్లి చేయాలనే కష్టమే. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం వైసీపీ గవర్నమెంట్లో దుల్హం పథకం అనేది వస్తుంది. మన టీడీపీ గవర్నమెంట్ దుల్హం పథకం ఉండే 50,000. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, మనకు నేను గెలిచిన తర్వాత ₹1,00,000 ఇస్తా అని చెప్పాను. ఏడు ఇచ్చారు ₹1 అంటే ఒక 50,000 ఇచ్చినా కానీ ఒక బీరో 10,000, మనకు మంచం 10,000, మనకు బియ్యంకు దానిలోకి చికెన్ కానీ ఒక 50 బీదోలు సరిపోతాయి. ఒక బీదమ్మాయి కూడా నికా చేసుకోవాలనుకుంటే ఆడి వరకు ఆ ఒక్కరోజు మొత్తం సరిపోవు, ఆ ఒక్కరోజు సరిపోతాయి. కానీ అది కూడా ఎప్పుడు తెచ్చాడు. ఇప్పుడు ఇంకొకటి, ఇది మీకు సంబంధం కాకపోయినప్పటికీ కొన్ని విషయాలు మాట్లాడదాం. ఇప్పుడు నంద్యాలలో ఒక టాపిక్ జరుగుతుంది, జేఏసీలు, ముస్లిం మైనార్టీ జేఏసీలు. అంటే జేఏసీలు అంటే మైనార్టీల ఒకటే తాటి మీద ఉండాలేమో. అంటే ఇప్పుడు వర్గాలు ఉన్నానన్నా, ఎవరు చెప్పినా కానీ బాగానే. నేను కూడా జేఏసీలో మెంబర్ కాకపోయినా కానీ ఒక్కొక్క స్థానాల గురించి గత జేఏసీ ఉన్న వాళ్ళకి తిరిగాను నేను. నాకు అనుభవం కొంచెం ఉంది, వాళ్ళంత అనుభవం కాదు, నాకు కొంచెం ఉంది. ఏమంటే మనకు జేఏసీ పెట్టడం పెద్ద గొప్ప కాదన్నా. నేను కూడా ఒక షాప్ పెట్టని చెప్పాను. షాప్ పెట్టడం గొప్ప కాదు, మనం పనులు తీసుకొచ్చి పిల్లలకు కూడా పని ఇచ్చి వాళ్ళకు ఒక జీవనోపాధి ఇస్తేనే మనం ముందుకు సాగుతాం. కానీ నేను ఒక షాప్ పెట్టేసి దేవుడానికి కూర్చుంటే మనం పనులు జరగవు. సో నైపుణ్యం నేర్పించాలా, డబ్బులు ఎట్లా సంపాదించాలా, ఇట్లా చేసుకుంటే ఉపయోగం వస్తారో మనం చెప్పాలి. అటువంటి మనం జేఏసీ ఉన్నాయి, మనం 2 జేఏసీ, మనం దానికి ఎవరు తప్పు చెప్పకూడదు. ఏమంటారా బయట చెప్పే మాట్లాడేది నాది వైసీపీ జేఏసీ, టీడీపీ జేఏసీ అనే ఒక అపోహ ఉంది. దానికి తొలగించుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం. ఇప్పుడు పార్టీలో ఇప్పుడు తెలుగుదేశము వైసీపీ ఉంది. సో తెలుగుదేశము పార్టీ వేరే, వైసీపీ వేరే. సో జేఏసీలు కూడా వేరే వేరే ఉన్నాయి. అవునా, ఫస్ట్ కలిసే ఉన్నాయి. నేను ఉన్నప్పుడు అయితే మామూలుగా సుహేల్ రాణా, మన మహమ్మద్ షా వీళ్ళందరూ ఉంది, టీడీపీలో ఉన్నారు, ముల్లా ఖాజా వీళ్ళందరూ. అప్పుడు జేఏసీలో మన కరీం కరీం ఉన్నాడు, అతాలా ఖాన్ సాబ్ ఉన్నారు, ఆర్టీసీ మాది ఆయన అందరూ ఉన్నారు, రైల్వే భాష ఉన్నారు, మన జమాత్ ఇస్లామీ ఖైమలో ఉన్నాడు, అందరూ ఉన్నారు అప్పుడు కూడా. ఏమంటే ఇప్పుడు ఏదో ఇప్పుడు జరుగుతుంది ఇది. అంటే ఫస్ట్ ఉన్న దాంట్లో అంత లేదు, ఇప్పుడు ఉన్న దాంట్లో పొజిషన్ అంటే ఎందుకు చేసుకున్నాను మామూలుగా అర్థం కాదు. ఏం చదువుకున్నారు? నా వయసు 30 సంవత్సరాలు.
37 సంవత్సరాలు నా వయసు. ఇంతవరకు మనం దాదాపు నేను పని చేయబట్టి కూడా 28 సంవత్సరాలు. 10 సంవత్సరాల వయసులో ఉన్నా. 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. 10 సంవత్సరాల వయసు నుంచి పనికి వచ్చాను. ఎందుకంటే బీద కుటుంబం మాది, పనికి పోతే కానీ నేను గడవదు మనం. సో పని చేసుకుంటే నేటి వరకు వస్తా ఉన్నారు. దేవుడి వల్ల నాటి పెద్దలు దయాలు. అదే లేదు, భగవంతు మనది మీది మాది ఏం లేదు, ఇంత నిమిత్తం మాత్రం. సో అబ్దుల్లా గారు ఫరుణా గారు కౌన్సిలర్గా పోటీ చేస్తారు అని కొంతమంది మీ మిత్రులు చెప్తున్నారు. లేదన్నా, మనం చేసే సేవా కార్యక్రమాలు బట్టి మనకి ఇప్పుడైతే ఆశయం లేదన్నా. ఒక 10 సంవత్సరాల తర్వాత 100% యా పార్టీ నుంచైనా గ్యారెంటీ పోటీ చేస్తా. అబ్దుల్లా గారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఆశించినారు, మరి కౌన్సిలర్ టికెట్ ఎందుకు ఆశించకూడదు? వద్దు, నాకు చాలా మంది ఉన్నారు అన్న ఫస్ట్ నుంచి. కాంగ్రెస్ పార్టీలో లేరా? కాంగ్రెస్ పార్టీలో నిలబడాలంటే ఇప్పుడు నిలబడిన చాలా మంది ఉన్నారు. దాదాపు 8 మంది 12 మంది నిలబెట్టాము మేము. మనమే వాళ్ళకి నామినేషన్ ఇప్పించి వాళ్ళకు మనము బీఫార్మ్ ఇప్పించి వేయించినా కానీ డబ్బు అమ్ముడు పోయాము. నేను చెప్పే కాన్సెప్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీలో డైరెక్ట్ ఎమ్మెల్యే టికెట్ ఆశించినారు. సో తెలుగుదేశం పార్టీలో మీరు కౌన్సిలర్ టికెట్ ఆశిస్తే తప్పేముంది? కాంగ్రెస్ పార్టీలో అంటే మీరు చెప్పినట్టు ఫస్ట్ చెప్పారు కదా, క్వశ్చన్ వేశారు. మనకు తెలంగాణ లేదు, ఆంధ్రప్రదేశ్ లేనప్పుడు మీరు పార్టీలో వచ్చినారు, మీరు చేసినామని చెప్పారు. మనకు పార్టీకు మనం ఏం లేకపోయినా కానీ మనం చేసుకుంటూ వచ్చినాం కాబట్టి మనకు ఆ అర్హత ఉంది. మనకు ఓకే అడగొచ్చు, మనం వర్క్ చేసినాం కాబట్టి. టీడీపీలో వచ్చి మేము ఎలక్షన్ 15 ముందు వచ్చి మనము కౌన్సిల్ అంటే ఎవరు లేదు కదన్నా. అది ఎవరికైనా బాగానే. కొంతమంది మిత్రులు అంటున్నారు కౌన్సిలర్ టికెట్ తీస్తే నిలబడతారు అబ్దుల్లా అని చెప్తున్నారు. లేదన్నా, అవన్నీ ఉపహారు చెప్తుంటే చాలా మంది మనం తెలుసు, మనకు చేసిన సేవా కార్యక్రమాన్ని బట్టి అవి చెప్తుంటారు. అటువంటి ఏం లేదు. దాదాపు ఒక 10 సంవత్సరాల ఖచ్చితంగా నిలబడేది. ఇంత ఒక 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది అన్న. 10 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఇప్పుడే మనం రాజకీయాలు తిరిగినా కానీ మనం అంత అవగాహన లేకుండా ఇప్పుడు దాన్ని కొంచెం బాగా లోపల తిరుగుతున్నాం. ఇప్పుడు ఎవరు ఏంటి ఎట్లా వాళ్ళకి ఎట్లా కలుసుకోవాలా, ఎట్లా చేసుకోవాలా ప్రజలు కానీ తిరుగుతున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. సో ఇది చేసుకుంటూ ఉంటారు. సేవా కార్యక్రమాల వల్ల ఆపుతారా? లేదన్నా, 100% ఇప్పుడుగా నువ్వు కూడా చేయి నా ఫోన్, నువ్వు కూడా చేయి ఫోన్. ఏమి 2 నెలల ముందు లేదు ఎవరు యాక్సిడెంట్ జరిగింది అట్లా. ఇప్పుడు ఎవరు మన ఫయాజ్ అని మన సైన్యంలో ఉన్నారు, వైసీపీ ఫయాజ్ అని, మన శిల్ప నాకు బాగా క్లోజ్ ఉంటాడు. ఆయన ఫోన్ 2-3 సార్లు చేసినాడు నాకు ఫోన్. అన్న అబ్దుల్లా ఇట్లా ఒక అమ్మాయి పెళ్ళి ఉందన్న, పేర్లు చెప్పుకుందామని నా ఏమైనా హెల్ప్ చేయను నా తరపు 100% చేసినాను నేను. మొన్న ఒక 2 నెలల ముందు కూడా ఫోన్ చేసినాడు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా. అన్న ఒక మీద ముస్లిం చనిపోయింది కర్నూలులో, తీసుకురావాలంటే అంబులేశ్వరం 3,500 4,500 అడిగినారు. కొంచెం అరేంజ్ చేయడం డబ్బులు నేను మిగతా నేను చూసుకుంటున్నా అంటే సరే అని నేను ఫోన్పే వెంబడే కొట్టడం జరిగింది. ఆ సేవా కార్యక్రమాలు నా పార్టీలో ఉండని ఉండకూడదు, నా సేవా కార్యక్రమం చచ్చిపోయిన చేస్తూనే ఉంటాను. ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదన్న. మనం మిమ్మల్ని ఎవరు అడగలేదా ఇంత చిన్న వయసు నీకు రాజకీయం ఎందుకు, అసలు ఎందుకు పోతున్నావు? ఎవరు మీ చెప్పాను, చాలా మంది భయపడిచ్చాను కూడా. ఏం పని ఉంది నీకు, పని చేసుకునే వాళ్ళు పని చేసుకోకుండా నీకు రాజకీయం ఏం పని ఉంది అని చెప్పాను. చాలా మంది చెప్పాను ఎందుకులే నీకు ఎందుకు అంటే. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక ముస్లిం నాయకుడుగా నేను రాజకీయాలు తిరుగుతా అంటే నాకు కూడా అవగాహన ఉండి రేపు పొద్దున మనకి ఏమైనా జరుగుతుంటే దాన్ని ఖండించవచ్చు కదా. నేను నాకెందుకు నీకెందుకు ఇంట్లో కూర్చుంటే ఇంకా ఆటో లెక్క మనం కాల్ చేసుకోవచ్చు కదన్నా. ఆటోలో మనం ఏం తేడా ఉంది మనకు? మనం కూడా ఏదో మైనార్టీ నాయకులు ఉన్నాం, మనము మన వాళ్ళకు ఏమైనా జరిగితే మనకు తెలుస్తాయి కదా. మనం ఎప్పుడు ఎన్నికల చేతులు పట్టుకుని కూర్చుంటే మనకేం తెలుస్తుంది? మనం రాజకీయ నాయకులతో అదే శిల్పరవేదన ఉండని మన ప్రజలను అందరినీ తిరుగుతుంటే కదా మనకు ఏం జరుగుతుంది, మనకు ఏం పథకాలు వస్తున్నాయి, మీద వాళ్ళకి ఏమి ఇస్తున్నామో తెలిసేది. మనం అందరు గమనం కూర్చుంటే ఏమొస్తుంది? మనం సమాజం తిరిగితే సమాజంలో ఏం జరుగుతుంది. సో మొత్తం మీద బలంగా కాన్సెప్ట్ ఉంది, 100% ఏదైనా చేయాలా 100% చేస్తాను. అది దేవుడి వల్ల ఇప్పుడు అవి జరుగుతున్నాయి, అన్ని చేస్తూనే ఉన్నాము, జరుగుతూనే ఉన్నాయి, చేస్తూనే ఉంటాం అన్నీ కూడా. ఏమంటే చాలామంది ఏమేస్తారంటే మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏదో పైనుంచి వాళ్ళ ఫండ్స్ వచ్చినాయి, చాలామంది పేర్లు చెప్పకూడదు క్యాండిడేట్లు మనకు. ఏం వాళ్ళ పైనుంచి వచ్చినాయి, వాళ్ళ డబ్బులు వాళ్ళు పంచుతున్నారు, డబ్బులు ఏం బియ్యం వాళ్ళ డబ్బులు ఇస్తున్నారా అని చెప్పాను. నేను ఏం చెప్పినా ఒకటే మాట చెప్పినా, వాళ్ళు ఇస్తున్నా మనకు ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక కౌన్సిల్ లేడన్నా. లేనప్పుడు ఎట్లా డబ్బులు ఇస్తారు, ఎట్లా పంచుతారు? ఇప్పుడు నా ఫార్మర్లో చూసుకున్నా, మన కరోనా వైరస్ టైంలో నేను దాదాపు 8 లక్షల కాడ నుంచి నా తరపు నా సొంత డబ్బులు 8 లక్షల రూపాయలు. మన ఫార్మర్ నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన 45 లక్షల డబ్బులతో సన్న బియ్యం, మళ్ళా 8 లక్షలు ఫారూక్ గారు 45 లక్షలు ఆయన 12-13 లక్షలు 12-13 లక్షలు ఎవరు చెప్తారు అన్నమాట ఫార్మర్ వాటిలో.
ఒక్క రూపాయి మన ఆశించారు, ఎవరు ఒక్క రూపాయి ఇవ్వలేము మనం. మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్న పిల్లలు ఉంటే వాళ్ళ ఇంట్లో కూడా పంపించాం. ఏమంటే వాళ్ళ పేరు చెప్పి ఇప్పుడు బాగున్నారు వాళ్ళు ఏమి అందరికి మనం చేస్తున్నాం. మా సేవాకారంగా మనం చేసుకుంటే పోతున్నాం ఇప్పుడు అయితే. సో ఏమేమి ఇచ్చినారు అన్న? మామూలుగా మనము లాక్డౌన్లో మనకున్న బీదమ్మాయి పెళ్ళి నేను లోపల జరుగుతున్నప్పుడు మన బీదవాళ్ళు ఇచ్చినాము, పనులు ఇచ్చినాము. మనం చాలా మంది పిలిపించాము. అల్లుళ్ళని వచ్చినారు, డిఎస్ఐలు వచ్చినారు, గన్నికలిమని వచ్చినారు, ఫాజిల్ భాయ్ వచ్చినారు, చాలా మంది వచ్చినారు అన్న. మొన్న ఎలక్షన్ అయిన తర్వాత కూడా నేను ఒక అమ్మాయికి ఒక కార్డు ఇవ్వడం, డబుల్ 3 లక్షల రూపాయలు అంటే బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు చేయొచ్చు కదా. అంటే చాలా మంది ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనకు. 12-13 లక్షలు మీరు 10 లక్షలు పెట్టినారా, 10 లక్షలు మళ్ళీ 15 లక్షలు పెట్టుకుంటే మీరు కౌన్సిలర్గా మీదే తెలుసు కదా అంటారు. అంటే మనము మా నాన్న ఒకటి నేర్పించాను, మనకు అందరితో ఒక దువాన్ని కావాలరా, వాళ్ళు తిట్లు వస్తున్నారు మా నాన్న. మనం రావాలనుకుంటే టైం బాగుంటే అన్ని బాగా కలిసి వస్తాయి. మనకు తిట్లు వద్దు, వాళ్ళతో వాళ్ళ మంచిగా మనకు కావాలా అని చెప్తాం. మా నాన్న నేర్పించాను. మనకు ఆ గుణంతోనే మనం ఫస్ట్ డబ్బులు పెంచాలంటే అందరూ పెంచుకోవచ్చున్నా. డబ్బులు పంచేయడం తెలుసా, నిలబడినాము అభిమానంతో ప్రారంభం నిలబడి చూపించాము లాస్ట్ వరకు. అంటే ఇవన్నీ కౌన్సిలర్గా పోటీ చేయాలనే ఆలోచనతోటి ముందుగానే మీరు ఈ సర్వీస్ చేస్తున్నారు? లేదన్నా, అది అటువంటిది ఏం నేను చెప్పానన్నా. మా అమ్మ నాకు నేను మారిన కారణం ఏంటంటే ఒక ఇన్సిడెంట్. మామూలుగా అయితే మీకు తెలుసు, మీకు నా ఫ్రెండే. దాదాపు అప్పుడు 10 మంది 20 మంది వేసుకొని ఒకే సినిమాలు పోవడం, ఆడలో తిరగడం అంటే మా అమ్మకి ఎప్పుడైతే అభివృద్ధి జరిగిందో ఫ్రెండ్స్ ఏంది, ఎవరు మనకు హెల్ప్ చేస్తారు, ఏమలే అప్పుడు తెలిసింది లేదు. మనం మారాలనుకున్నాము. అది మా అమ్మనే నాకు ఒక ఉదాహరణ అయింది. సో ఇబ్బందికర సమయాల్లో సహాయం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది స్వయంగా అనుభవించినారు. చాలా చాలా రకాలుగా అసలు మనం అనుకుంటామన్నా, మనము ఏం లేదు హాస్పిటల్ పోతే బయటకు వచ్చేస్తుంది, ఎన్ని లక్షల డబ్బులు ఖర్చు అవుతాయో, ఎట్లా జరుగుతుంది, అది అనుభవించి వచ్చినాము. స్వయంగా అనుభవించిన వాళ్ళే తెలుస్తుంది. సో భవిష్యత్తులో మంచి కార్యక్రమాలతోటి రాజకీయంలో ముందుకు పోవాలని, మీరు అనుకున్నట్టే 10 సంవత్సరాల తర్వాత కౌన్సిలర్కు పోటీ చేయాలని మేము కూడా ఆశిస్తున్నాము. భవిష్యత్తులో మీరు కూడా మంచి రాజకీయంలో ఎదిగి, అదేవిధంగా ఇబ్బందులో ఉన్నటువంటి నిజంగా వాస్తవానికి ఇబ్బందులు ఉన్న ప్రజలకు సాయం చేసుకుంటూ, మాది కూడా ఏదైనా సహాయ సహకారం కావాలంటే కూడా మేము కూడా వచ్చి మా మీడియా తరఫు నుంచి మీకు ఏదైనా చేయాలంటే కూడా మనస్ఫూర్తిగా చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. మరొకసారి కంగ్రాచులేషన్. 100% సో ఇది చిన్న వయసులోనే మంచి సంకల్పం, తన తల్లి జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అదే ఉదాహరణ తీసుకొని సమస్య జరిగినప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఎదుటివారి సహాయం ఎంత అవసరమో స్వయంగా తెలుసుకొని నాటి నుండి కూడా నేటి వరకు తన వంతు సహాయంగా ఏ విధంగా కావాలన్న సహాయం చేసేందుకు ముందుంటానని అంటున్నాడు. రాజకీయం కూడా ఆ సహాయ సహకారాలు అందించేందుకు ఒక బేస్గా ఉంటుంది అనేటువంటి ఆ బేస్ ద్వారా ప్రజలకు మరింత సేవ చేయాలనేటువంటి ప్లాట్ఫామ్ ద్వారా, ఆ రాజకీయమైనటువంటి ప్లాట్ఫామ్ ద్వారా మరింత ప్రజలకి సాయం చేయొచ్చు అనేటువంటి ఉదార స్వభావంతో రాజకీయాల్లోకి వచ్చారని చెప్తున్నారు అబ్దుల్ గారు. సో భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు కూడా చేసేందుకు ఖచ్చితంగా ముందుంటానంటున్నారు. ఇప్పుడైతే రాజకీయంలో తన పదవులు అనుభవించాలని ఏమాత్రం కోరిక లేదని, కేవలం పార్టీకి సేవ చేస్తానంటున్నారు అబ్దుల్ గారు. సో మరోసారి మరో వారం మరో తిరిగితో మీ ముందుంటాం. నమస్కారం.